వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. వందనములు. నా పేరు జక్కయ్య. మా యొక్క సమస్య అంటే మా మామ కూతురికి చిన్న పాప 3 years పాప కాళ్ళపై మంచం పడి కాలు ఇరిగింది. దాని గురించి ప్రతిదినం ప్రేయర్ చేసినప్పుడు ఇప్పుడు చిన్న పాప నడుస్తుంది, బాగానే ఉంది. ఇదే నా సాక్ష్యం. ఇంకో సాక్ష్యం ఏమనగా, ఒక పర్సన్ మా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మగారితో ప్రేయర్ చేపిస్తున్నాము. ఆ అమ్మాయి పోవాలంటే దేవుని కృపను బట్టి మేము ఏమనుకున్నా అనలేదు, కానీ ఆ అమ్మాయికే వెళ్ళిపోయింది. ఇదే నా సాక్ష్యము. అయ్యగారికి అమ్మగారికి వందనములు. మా గుడికల గ్రామం. నా పేరు రత్నయ్య. నా పెద్ద కుమారుడు నా కోడలం బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు నా మనమరాలు చదువుతుందడ. ఈ సంవత్సరం మరి ఆమె 10 తరగతి చదివింది కాబట్టి తండ్రి మరి నీ సన్నిధిలో మరి సాక్ష్యం ఇస్తాను, ఆమెకు మంచి మార్కులు ఇస్తాను అనుకున్నాను. కానీ దేవుడు అనుకున్నట్లు ఆమెకు ఘనంగా బాగా మంచి మార్కులు తెచ్చుకునింది. 402 తెచ్చుకునింది. దేవునికే మయం కలుగును గాక. అమ్మగారు అయ్యగారికి వందనాలు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి పోతున్నాను. అప్పుడు సరిగ్గా హెల్త్ సరిగ్గా లేదు. అమ్మగారికి ఫోన్లో మెసేజ్ పెట్టినాను, అమ్మ భయపడొద్దు, ఏం కాదు, ధైర్యంగా రాయి ఎగ్జాము, సన్నిధిలో సాక్ష్యం చెప్తానని మొక్కు అనింది. అలానే చేసినాను. రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయినది. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు అనిత. మా బాబు అస్సలు అన్నం తినేవాడు కాదు. నేను అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ ప్రార్థన చేసింది, వారాలు తిరగమని చెప్పింది. మా బాబు ఇప్పుడు అన్నం తింటున్నాడు, బాగా ఆడుకుంటున్నాడు. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు మేరీ, నాది సోమలగూడూరు. నా సాక్ష్యం ఏమంటే, పాప డెలివరీ అయ్యి నెల అయింది. పాప పాలు అస్సలు పట్టకుండే. అయ్యా నేను సారాకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. వెంటనే పాప పాలు పట్టింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పేరు రాహేలి, మాది చనుగొండ్ల గ్రామము. నా సాక్ష్యం ఏమంటే, ఒకటే మన శాంతి లేకుండా ఇంట్లో రోదన ఎక్కువ ఉండేది. నేనైతే 15 సంవత్సరాల నుంచి ఆరాధన తీసుకునిలేను. దేవా తండ్రి, ఈ పునరుత్థాన దినమందు తండ్రి నీ ఆరాధన తీసుకొని నేను మారు మనసుతో తండ్రి నీ స్వస్థత శాలకు వచ్చి ఘనంగా సాక్ష్యం చెప్తా ప్రభు. నాకు నా కుటుంబానికి మీరు నేనా తండ్రి తోడు నీడన్నీ నీవే తండ్రి. మాకు మారు మనసు అనుగ్రహించి నేను నా కుటుంబానికి స్వస్థత నెమ్మది కలగ చేస్తే తండ్రి నీ శాలకు వచ్చి సాక్ష్యం చెప్తా తండ్రి అనుకున్న వెంటనే ఆరాధన తీసుకున్న వెంటనే దేవుడు నా కుటుంబాన్ని స్వస్థతతో నింపాడు. అయ్యగారికి అమ్మగారికి మరణాత వందనాలు తండ్రి. ఇదే నా సాక్ష్యం. నా పేరు మేరీ, మాది హెచ్కైరవాడి. నా సాక్ష్యం ఏమంటే, పెద్దన్నకు రెండో అన్నకు ఇద్దరికి కొంచెం ఇంటి ఆస్తి విషయాల్లో కొంచెం గొడవలు ఉండేవి. ఆ గొడవల్లో రెండో అన్న కూతురికి పాపకి శ్రీమంతం జరుగుతున్న టైంలో పెద్దన్న వాళ్ళు వచ్చి గొడవ చేసి అంత ఏమైనా అల్లరి చేసి ఇంత చెడగొడతారన్నట్లు నేను భయపడినాను. భయపడితే నేను అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి, పెద్దన్న వాళ్ళు వచ్చి ఏమైనా గొడవ చేస్తారేమో అని భయమేస్తుందమ్మా అని చెప్పి అమ్మకు చెప్పి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. అమ్మ నువ్వు సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేసుకొని సాక్ష్యం పలుకుతానని దేవునితో తీర్మానం చేసుకోమని చెప్పారు. అమ్మ ప్రార్థన చేశారు. అదేవిధంగా పాపకు అక్కడ ఏ విధమైన ఆటంకాలు ఇబ్బందులు లేకుండా పాపను తీసుకొని వచ్చాం. అన్నవాళ్ళు కూడా ఏ అల్లరి చేయలేదు. అమ్మ నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తాను. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను సెకండ్ టైం బాబుని డెలివరీ అయ్యాను. అయితే బాబు విషయంలో చాలా ప్రార్థన చేసుకున్నాము. ఏమనంటే, బేబీ ఒక చోట తల్లి ఒక చోట ఉండకూడదు అని, ఇంకా బాబుకు కూడా సమృద్ధిగా ఫీడింగ్ విషయంలో ఎలాంటి లోటు లేకుండా దేవా నువ్వే కాపాడాలి. ఈ విధంగా ఉంటే మేము హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు బేబీ నా దగ్గరనే ఉండాలి. తిరిగి ఇంటికి వచ్చినాక కూడా ఎలాంటి ఆ బాబుకు హెల్త్ ఇష్యూస్ లేకుండా నువ్వే కాపాడాలి అని నేను ప్రార్థన చేసుకుని సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అని అనుకున్నాను. దేవుడు అదేవిధంగా నేను ఇంటికి వచ్చే వరకు కూడా కాపాడి నన్ను నా బేబీని ఒక పక్క ఉంచి ఇంటి వరకు చేర్చాడు. నా కోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇదే నా సాక్ష్యం.